హే హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే ఆడిసీ మూవీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. సో ఈ మూవీ చూడడం కోసం బాంబే వచ్చాము. బికాస్ వడాల ఐమాక్స్ ఏదైతే ఉందో అది ఇండియాస్ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ కావడంతో జస్ట్ వాంటెడ్ టు వాచ్ ఇట్ హియర్. బికాస్ వై నాట్, ఎందుకంటే నోలన్ సినిమా రావడమే 2-3 years ఒకసారి వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనిపించింది. సో వచ్చాము అండ్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది అసలు. ఎందుకంటే ఇప్పుడు ఆడిసీ అనే స్టోరీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్రెడీ అ గ్రేట్ స్టోరీ. అండ్ నోలన్ ఏదైతే ఆ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్, ఆయన స్పేస్తోను మైండ్తోను టైం, ఈ 3 ఎలిమెంట్స్ అనేవి ఆయన స్క్రీన్ ప్లేస్లో ఎటువంటి ఫామ్ తీసుకుంటాయనేవి మనకు తెలుసు. కపుల్డ్ విత్ అ గ్రేట్ ఫెమిలియర్ స్టోరీ దట్ ఆడిసీ ఈజ్. సో నేను ఆడిసీది గ్యారెత్ హింట్స్ ది ఒక గ్రాఫిక్ నావెల్ ఉంటుంది, అది చదివాను. ఆబ్వియస్లీ ఈ సినిమా అనౌన్స్ అయ్యాకనే. అది చదువుతున్నప్పుడే దాంట్లో కొన్ని మూమెంట్స్ అవి అసలు ఐ వాస్ యాంటిసిపేటింగ్ అనమాట, ఇవి ఎలా ఉండబోతున్నాయి రేపు స్క్రీన్ మీద అని. అండ్ సీయింగ్ దోస్ మూమెంట్స్ ప్లే ఆన్ స్క్రీన్ విత్ సచ్ ఫినిష్ అండ్ రెస్పెక్ట్ టు ద ఒరిజినల్ సోర్స్ మెటీరియల్. అంటే ఈజ్ ఇట్ అ సక్సెస్ఫుల్ అడాప్టేషన్ అంటే క్వశ్చనే లేదు దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇంప్రూవ్స్ ఆన్ ద థీమ్స్ ఆఫ్ ది ఒరిజినల్ విత్ దట్ నోలన్ టచ్. ఎలా అంటే ఇప్పుడు ఆడిసియస్ అతని జర్నీ ఏదైతే ఉందో, ఆ చాలా లాంగ్ జర్నీ, హోమ్ కమింగ్ జర్నీ ఏదైతే ఉందో, ఆ జర్నీ అనేది చాలా ఛాలెంజెస్ తోను అడ్వెంచర్ తోను ఫిల్ అయిన జర్నీ. అది దాని నుంచి చాలా స్పెక్టికల్స్ వస్తాయి. అంటే ఆడిసియస్ ఆయన సోల్జర్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ వెళ్ళారు. లైక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నట్టు మల్టిపుల్ ఉంటాయి అనమాట. ఆ ఫిజికల్ అడ్వర్సరీస్ అనే లెవెల్లో చాలా టెన్షన్ ఉండే మూమెంట్స్ క్రియేట్ చేస్తుంది, కొన్ని స్పెక్టాక్యులర్ మూమెంట్స్ ని క్రియేట్ చేస్తుంది మూవీ. అంటే ఇప్పుడు టెన్షన్ గురించి మాట్లాడితే కొన్ని చోట్ల అయితే అవుట్ రైట్ హారర్ ఫీల్స్. అండ్ ఆ స్కోర్తో కూడా కొన్ని చోట్ల అసలు అన్కంఫర్టబుల్ చేస్తుంది మూవీ, ఒక 2-3 చోట్ల. సో ఆ రకంగా ద టెన్షన్ పార్ట్ కానివ్వండి, ఆ స్పెక్టకల్, ఆ అడ్వెంచర్ పార్ట్, దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. దట్ కీప్స్ ద ఫిల్మ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. కానీ అంత సూపర్గా ఉన్నా, అంత థ్రిల్గా ఉన్నా, అంత స్పెక్టాక్యులర్గా ఉన్నది కూడా కాదు. వీటన్నిటిని మించి సినిమా ఒక ఎమోషనల్ పే ఆఫ్ ఇస్తుంది యూజింగ్ ఆడిసియస్ గిల్ట్ అండ్ ది ఎమోషనల్ టర్మాయిల్ ఇన్ హిస్ హెడ్. అదండి ల్యాండ్ అయింది, అది స్టిక్ అయింది. సినిమా 3 hours చూస్తున్నంతసేపు సెకండ్ బోర్ కొట్టలా, ఎంగ్రాస్డ్, అసలు గ్లూడ్ టు ద స్క్రీన్. ఇట్ వాజ్ స్పెక్టాక్యులర్ ఐమాక్స్ స్క్రీన్ మీద. కానీ ద పే ఆఫ్ ఈస్ అసలు లాస్ట్లో ఇది నోలన్ టచ్. ఎందుకంటే ఆపెన్హైమర్లో ఫైనల్ డైలాగ్ ఉంటుంది కదా, ఆపెన్హైమర్ అండ్ ఐన్స్టీన్తో జరిగే ఒక చిన్న కాన్వర్జేషన్, అది సినిమాలో ఎక్కడో జరుగుతుంది క్రొనలాజికల్లీ. బట్ దాన్ని ఫైనల్గా ఆపెన్హైమర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు సమరైజ్ చేసేటట్టు ఒక ఫైనల్ లైన్ ఉంటుంది కదా, ఐ థింక్ వి డెస్ట్రాయిడ్ ద వరల్డ్ అనేది. ఆ మూమెంట్కి ఇందులో ఒక బ్యూటిఫుల్ ప్యారలల్ లాంటిది ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ దట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రొటాగనిస్ట్ ఆడిసియస్. అది జరుగుతున్నప్పుడు, దాన్ని మనం విట్నెస్ చేస్తున్నప్పుడు, అప్పటి వరకు ఆ ల్యాండ్స్కేప్ ని మనం చూస్తుంటాం కదా దూరం నుంచి, లైక్ ఆ పైలోస్, స్పార్టా, వాట్ ఎవర్ ద వాటన్నిటికీ చాలా ఇమ్మర్సివ్ గా చూపించిన సినిమా ఆ పాయింట్ లో లిటరలీ మనల్ని ఆడిసియస్ మైండ్ లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఆ జర్నీ మొత్తం తన మైండ్ నుంచి చూసినప్పుడు దాని కాంటెక్స్ట్ ఏంటి అనేది మనకు అర్థమైనప్పుడు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సినిమాటిక్ స్ట్రెచెస్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ సీక్వెన్సెస్. లైక్ ఎందుకంటే చెప్పినట్టే ఒక్కొక్క అడ్వెంచర్, ఒక్కొక్క ఛాలెంజ్ కి దాని నుంచి కొన్ని అమేజింగ్ సీక్వెన్సెస్ వస్తాయి. బట్ ఒక 20 ఏళ్ల జర్నీని సమరైజ్ చేసి అతని మైండ్ నుంచి మనకు చూపించినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ హార్ట్ బ్రేకింగ్ అండ్ బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైం. 8 minutes అండి చెప్తున్నా కదా, 8 minutes. లుడ్విగ్ అండ్ ఓఎస్టీ కూడా వచ్చింది బయటికి. ఆడిసియస్ ఆ థీమ్ ఉంటుంది, మీరు చూడండి యూట్యూబ్లోనో, యాపిల్ మ్యూజిక్లో, స్పాటిఫై అన్నిట్లో ఉంది. ఒక 8 minutes 41 seconds థీమ్ ఉంది. అది ప్లే అయ్యే సీక్వెన్స్, అది ఏం జరుగుతుంది అక్కడ సినిమాలో నేను చెప్పను. అది మొత్తం అసలు అది ట్రాన్స్, అదొక హార్ట్ బ్రేకింగ్ ట్రాన్స్. అసలు బ్రిలియంట్. అండ్ చెప్పినట్టే ఆబ్వియస్లీ సినిమా ఎక్కడా కూడా ఫ్యాంటసీని ఫ్యాంటసీ లాగా తీసుకెళ్ళదు. బికాస్ జ్యూస్ అనేది కానివ్వండి, ఆ లా అనేవి, అవన్నీ ఈ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బట్ ఎక్కడా కూడా లిటరలీ ఒక్క సీన్లో కూడా మ్యాజిక్ని మ్యాజిక్ లాగా చూపించడము, కొన్ని హైలీ ఫ్యాంటసీ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి స్టోరీలో, బట్ వాటిని కూడా చాలా గ్రౌండెడ్గా, చాలా రియలిస్టిక్గా
చూపించడము. ఇట్స్ అ ఎక్స్ట్రీమ్లీ గ్రౌండెడ్ అండ్ హ్యూమన్ టేక్ ఆన్ అన్ ఎపిక్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్లీ స్పెక్టాక్యులర్ అండ్ హ్యూజ్ అంటే జస్ట్ విజువల్స్ లో స్కేల్లో కాదు, స్టోరీ ఉన్న ఎక్స్పాన్స్, స్టోరీకి ఉన్న ఎమోషనల్ గ్రావిటాస్, ఇట్ ఈస్ వెరీ బిగ్. అండ్ ఆ మ్యాగ్నిట్యూడ్ అనేది జస్ట్ షియర్ స్పెక్టకల్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, చూడడం మాత్రమే కాదు, మనం ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది సినిమా. సచ్ గ్రేట్ స్టోరీ టెలింగ్, సచ్ గ్రేట్ ఫిల్మ్ మేకింగ్. ఐ జస్ట్ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఆన్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్. ఇంకో 2-3 సార్లు ఖచ్చితంగా చూస్తా ఈ సినిమా. సో యా, నేనైతే నా సైడ్ నుంచి నేను అడ్వైజ్ ఏమిస్తానంటే, ఒకటి, గ్యారెత్ హిన్స్లీ ఆ గ్రాఫిక్ నావెల్ కుదిరితే చదవండి. ఇట్స్ వెరీ క్విక్గా అయిపోద్ది. మ్యాక్సిమం ఒక 1.5 అవర్స్లో చదివేయచ్చు అది. తర్వాత ఈ 8 minutes మ్యూజిక్ పీస్ ఉంది కదా, అది విని వెళ్ళండి సినిమాకి. దీని గురించి ఇంకా మనం చాలా మాట్లాడతాము, ఇది ఫస్ట్ రియాక్షన్ మాత్రమే. యా, చూడండి, చూసి డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, డన్. థ్యాంక్ యూ.